హలో ఫ్రెండ్స్. మీరు డిజిటల్ మార్కెటింగ్ కన్సిస్టెంట్‌గా చేస్తున్న తర్వాత మీకు రిజల్ట్స్ రావట్లేదా? సో, మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. సో, మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. వై యువర్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అనేది. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో బ్రాండ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే గనక అసలు ప్లాన్ ఉండదు మనకి. డిజిటల్ మార్కెటింగ్‌లో మనకేం కావాలి? డిజిటల్ మార్కెటింగ్‌లో మన గోల్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటి? సో, ఈ ప్లాన్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు ప్లాన్ చేస్తే మీ స్ట్రాటజీ అనేది ఎప్పటికీ సక్సెస్ కాదు నంబర్ 1. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో గనుక మీరు ఏదైనా బ్రాండింగ్ మీద వర్క్ చేస్తుంటే గనక మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బ్రాండ్ ప్లాన్ ఏంటి? మనం ఏ ప్లాట్‌ఫామ్స్‌లో మనం ప్లాన్ చేసుకోవాలి? ఏ ప్లాట్‌ఫామ్స్‌లో మనం టార్గెట్ చేయాలి? ఈ టార్గెట్ ఏం లేకుండా మనం డైరెక్ట్‌గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే ఇట్ వోంట్ వర్క్. సో, చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఎస్‌ఈఓ స్టార్ట్ చేస్తారు. బేసిక్ ఎస్‌ఈఓ చేస్తారు, వదిలేస్తారు. సోషల్ మీడియా చేస్తారు, 4 పోస్టులు ఏస్తారు, వదిలేస్తారు. అలా కాదు. మన గోల్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ అనేది ప్రాపర్‌గా డిఫైన్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకోవాలి. మంత్లీ టార్గెట్స్ ఏంటి? మంత్లీ గోల్స్ అనేవి డిఫైన్ చేసుకోవాలి. పాయింట్ నంబర్ 2 టార్గెట్ ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్ దగ్గర మీరు మెయిన్‌గా ఫెయిల్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ లేదని టార్గెట్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎవరని డిఫైన్ చేసుకోరు. సో, నేను ఇది అబ్జర్వ్ చేస్తా ఉంటాను. చాలా బిజినెస్ ఓనర్స్ దగ్గర గాని, డిజిటల్ మార్కెటర్స్ దగ్గర గాని. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సో, వాళ్ళ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు సెల్ ది 3 బీహెచ్‌కే ఫ్లాట్స్. కానీ వాళ్ళేం చేస్తారు? రియల్ ఎస్టేట్‌లో ఉన్న ప్రతి ఒక్క కీవర్డ్‌ని వాళ్ళు టార్గెట్ చేద్దామని చూస్తారు. కానీ ఆళ్ళకేంటంటే ఫోకస్ అనేది ప్రాపర్‌గా ఉండదు. ఫోకస్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఆ బ్రాండ్‌కొచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇర్రెలెవెంట్ లీడ్స్ వస్తాయి. లీడ్ క్వాలిటీ అనేది మనకి ప్రాపర్‌గా ఉండదు. సో, మీ ఆడియన్స్ ఎవడని డిఫైన్ చేసుకోవాలి. ప్రాపర్ డెమోగ్రాఫిక్స్. లొకేషన్ ఏంటి? ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఏంటి? లేదంటే గనక మన ఆడియన్స్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కోసం చూస్తారో అది డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేస్తే గనక మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిజినెస్ ప్లాన్ ప్రాబ్లమ్స్. ఓకే. డిజిటల్ మనం మార్కెటింగ్ సూపర్‌గా చేస్తాం. కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్‌కి ఏం సేల్ చేయాలి? ఎలా చేయాలి? మీకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 బిజినెస్ ప్లాన్ ప్రాపర్‌గా ఉందా లేదా? సో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మార్కెటింగ్ అనేది కస్టమర్‌ని మన దగ్గరికి ఎంక్వైరీ కింద తీసుకొస్తుంది. ఎంక్వైరీ క్లోజ్ అవ్వాలంటే మీ బిజినెస్ ప్లాన్ కరెక్ట్‌గా ఉండాలి. మీ ప్రొడక్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీ డిజిటల్ మార్కెటింగ్ అనేది సక్సెస్ అవుతుంది. యాస్ వెల్ యాస్ మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫెయిలింగ్ టు అడాప్ట్ ద న్యూ టెక్నాలజీస్, న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మార్కెటింగ్‌లో ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక సర్టెన్ టైమ్‌లో సర్టెన్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి బాగా పెర్ఫార్మ్ అవుతా ఉంటాయి. సో, మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి. అంటే మన కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు? మన మార్కెట్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేస్తా మార్కెట్ ట్రెండ్ ప్రకారం మనం వెళ్ళాలి. ఎళ్తే గనుక మనం సక్సెస్ అవుతాం. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే నాట్ మెజరింగ్ రిజల్ట్స్. సో, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు కరెక్టే. మీకు ఔట్‌కమ్ ఏంటి? అంటే ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే ఈ రీచ్ ఎంత అయింది? నంబర్ 1. లేదంటే మీకు మెసేజ్‌లు ఎన్నొచ్చాయి? లైక్స్ ఎన్నొచ్చాయి? ఇయి కాకుండా దానివల్ల మీకు ఔట్‌కమ్ ఏమొచ్చింది? దాని నుంచి లీడ్స్ ఏమొచ్చాయి? అనేది ప్రాపర్‌గా మెజర్ చేయాలి. అంతేగాని బేసిక్ అనలిటిక్స్ చూసి మనం సాటిస్ఫై అయిపోకూడదు. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. సో, చాలా బ్రాండ్స్ ఎంతవరకు ఏముంటాయంటే, చాలా బ్రాండ్స్ వాళ్ళకి లీడ్స్ కావాలంతే. నాకు ఓన్లీ లీడ్స్ కావాలి. నేనేమి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ కంటెంట్. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ ద వెబ్‌సైట్. సో, నాకు లీడ్సే కావాలంటే సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే, మన సెగ్మెంట్‌లో కాంపిటీషన్ ఎక్కువుంటే గనక ఏ బ్రాండ్ అయితే కంటెంట్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తుందో, వాళ్ళ కాస్ట్ పర్ లీడ్ అనేది తగ్గుతుంది. మీ మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలంటే మీకు మేజర్ సక్సెస్ ఏంటి? మీకు మార్కెటింగ్ కాస్ట్ అనేది తగ్గాలి. తగ్గుతేనే మీ బ్రాండ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్స్‌పెక్టింగ్ ఓవర్‌నైట్ సక్సెస్. మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, ఓవర్‌నైట్ మన బ్రాండ్ సక్సెస్ అయిపోవాలి. మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ బ్రాండ్ ఓవర్‌నైట్ సక్సెస్ కాదు. ఏ కస్టమర్ సేల్‌కైనా సరే సైకిల్ ఉన్నది. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్‌లో ప్రాపర్టీ కొనాలంటే మినిమమ్ కస్టమర్ టైమ్ 45-90 డేస్ టైమ్ తీసుకుంటాడు. అలాగే ప్రతి సెగ్మెంట్‌లో మనకి కస్టమర్ సేల్ అవ్వాలంటే ఒక టైమ్ ఉంటుంది. ఆ టైమ్ జోన్ అవ్వకుండా మనకి సేల్స్ రావు. సో, మీరేం చేస్తారు? డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తారు. చేస్తే గాని రేపటికి ఏంటి అంటే మీకు సక్సెస్ అనేది రాదు. సో, మీకు డిజిటల్ మార్కెటింగ్ రిజల్ట్స్ మీరు చూడాలంటే గనక మినిమమ్ 1 క్వార్టర్ అన్నా వెయిట్ చేస్తే గనక మీరు ప్రాపర్‌గా మీ రిజల్ట్స్ అనేవి చూడగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్‌కరెక్ట్ టార్గెటింగ్. సో, మన టార్గెట్ అనేది డిఫైన్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మనం ఎవరినో ఆడియన్స్ టార్గెట్ చేస్తాం. మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది అయ్యే పని కాదు. సో, మన డిఫైనింగ్ టార్గెట్ ఆడియన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆడియన్స్ మనం టార్గెట్ చేయాలి. ఇన్‌ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో, అసలు మనం సోషల్ మీడియాలో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తా ఉంటామో, మన వెబ్‌సైట్ ఏదైతే కమ్యూనికేట్ చేస్తా ఉంటామో, అది కరెక్ట్‌గా మీ టార్గెట్ ఆడియన్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ మన మన సెగ్మెంట్‌లో పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. వాళ్ళెలా కమ్యూనికేట్ చేస్తున్నారో. సో, ట్రై టు అడాప్ట్ ద స్ట్రాటజీస్ ఫ్రమ్ ద మార్కెట్ చేసి మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా టార్గెట్‌గా ఉండాలి మీకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్‌ఈఓ. సో, చాలా బ్రాండ్స్‌కి ఈరోజు ఓపిక లేదు. సో, మనందరం మ్యాగీ కంటే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాం. సో, మన ఎస్‌ఈఓ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ రావడానికి 3-6 మంత్స్ టైం పడుతుంది. సో, మనకంత ఓపిక లేక మనం ఏమంటాం మొత్తం గూగుల్ యాడ్స్ రన్ చేయండి, పర్ఫార్మెన్స్ యాడ్స్ రన్ చేయండి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయండి. గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ బాగా రన్ చేయండి అంటాం. మన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తే మీ కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా హెవీ‌గెళ్ళిపోతుంది. వన్స్ వి స్టాప్ ది గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ యాడ్స్ మన బ్రాండ్‌కి మళ్ళీ లీడ్స్ అనేవి తగ్గిపోతాయి. లేదు మనం గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తాం. మన సెగ్మెంట్‌లోనే కొత్తగా ఒక ప్లేయర్ వచ్చాడు. రాంగానే ఏమవుతుంది మనకి?
మన కాస్ట్ పర్ లీడ్ అనేది పెరిగిపోతుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనకి ఎస్‌ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు 3-6 మంత్స్ ప్రాపర్‌గా ఎస్‌ఈఓ చేస్తే గనక మన బ్రాండ్ అనేది ఎస్‌ఈఓ చాలా పొజిషన్స్‌లో టాప్ వస్తుంది. నేను మా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. మాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. దే డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ ఆన్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ యాడ్. దే ఫోకస్ మోర్ ఆన్ ది ఎస్‌ఈఓ. ఎస్‌ఈఓ. నాకు ఎస్‌ఈఓ వస్తే చాలు అంటారు అంతే. దే డోంట్ ఫోకస్ ఆన్ కంటెంట్ మార్కెటింగ్ ఏం చేయరు. ఎస్‌ఈఓ చేస్తారు. ఎస్‌ఈఓ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు లీడ్స్ అనేవి షార్ట్ లీడ్స్ మీకు తక్కువ కాస్ట్‌లో మీకొస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్. సో, బడ్జెట్ ఎలా మీరు డిఫైన్ చేసుకోవాలంటే ఇండస్ట్రీకి డిఫైన్ చేసిన బడ్జెట్ ఉంటుంది. మార్కెటింగ్ ఎలా స్పెండ్ చేస్తాయి బ్రాండ్స్ బిట్వీన్ ఓవరాల్ సేల్‌లోంచి 5-20% అనేది స్పెండ్ చేస్తా ఉంటాయి. 5 అనేది ది బెస్ట్ బడ్జెట్. 20 అనేది అప్పర్ సైడ్ బడ్జెట్. కొన్ని బ్రాండ్స్ కామర్స్ లాంటి సెగ్మెంట్‌లో 25, 30, 35 దాకా వెళ్తా ఉంటాయి. సో, మనం ప్రాపర్‌గా బడ్జెట్ అలొకేట్ చేయకుండా మన మార్కెటింగ్‌లో మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీకు మిరాకిల్స్ అయితే అవ్వవు. సో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. మీరు బడ్జెట్ అనేది ప్రాపర్‌గా అలాట్ చేస్తేనే అవుతాయి. మీరు చూసుకొని చాలా సెగ్మెంట్స్‌లో మీరు చూడండి కామర్స్ సెగ్మెంట్స్‌లో 25-30% వాళ్ళు స్పెండ్ చేస్తారు. సో, అలాగే ప్రతి సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో 2-4% మార్కెటింగ్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తా ఉంటారు. సో, కొన్ని కొత్త బ్రాండ్స్ అయితే 5% దాకా స్పెండ్ చేస్తా ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ సెగ్మెంట్‌లో 10-20% దాకా చేస్తా ఉంటారు. ఈ ఈ నౌ-ఎ-డేస్ హెల్త్ కేర్‌లో కూడా 10% దాకా అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 5% దాకా చేయాల్సొస్తుంది. సో, అలా ఏ బ్రాండ్ అయితే మార్కెటింగ్ బాగా చేసి సక్సెస్ అవుతుందో, ఏ బ్రాండ్ అయితే మార్కెటింగ్ బడ్జెట్స్ చేస్తుందో వాళ్ళ సేల్స్ అనేవి ఎక్కువవుతాయి. సో, వాళ్ళ పైప్‌లైన్ అనేది హెవీగా ఉంటుంది. సో, అలాగే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఫుల్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళ బడ్జెట్ తక్కువ అమౌంట్ స్పెండ్ చేసుకోవచ్చు. కానీ మీరు కొత్త బ్రాండ్ అయ్యుండి మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మీరు మార్కెటింగ్ అనేది అమౌంట్ అనేది డీసెంట్‌గా స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్టైజ్. సో, అందరికి ఏంటంటే మిరాకిల్స్ కావాలి. కానీ మీరు హైర్ చేసుకునేదంతా ఫ్రెషర్స్‌ని. సో, గుర్తుపెట్టుకోండి మీరంతా నాకు రెగ్యులర్‌గా వచ్చే క్వెరీస్. సో, చైతన్య నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కావాలి. సో, సేమ్ పర్సన్ ఎస్‌ఈఓ చేయాలి, సోషల్ మీడియా చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, వెబ్‌సైట్ డిజైనింగ్ చేయాలి, ఇమేజ్ ఎడిటింగ్ చేయాలి, అన్నీ చేసేయాలి. సో, ఇమాజిన్ దేర్ ఇస్ నో సచ్ ఎ పర్సన్ ఇన్ ద ఎంటైర్ మార్కెట్‌లో మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి. ప్రాపర్‌గా ఎక్స్‌పర్టైజ్ అనే పర్సన్ ఇన్ని మాడ్యూల్స్ వచ్చిన పర్సన్ ఎవరు ఉండరు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓషన్. ఓ ఓషన్ నేర్చుకున్నాక చాలా టైం పడుతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మీరేం చేస్తారు అలాంటి పర్సన్ తీసుకుంటారు. అతను దేనిలో ఎక్స్‌పర్టైజ్ కాదు. ఎక్స్‌పర్టైజ్ కావడం వల్ల అన్ని థింగ్స్ ఆఫ్ థింగ్స్ చేస్తా ఉంటాడు. దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రాండ్. మీ బ్రాండ్‌కి ఎఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు సక్సెస్ అవ్వాలంటే యూ ట్రై టు హైర్ ఎక్స్‌పర్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో మన గోల్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటి? మనం ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది చాలా మంది డిఫైన్ చేసుకోరు. ఆ డిఫైన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టీమ్ స్కిల్స్. ఓకే. మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటాం. ఎలా చేయాలో మొత్తం ప్లాన్ చేసుకుంటాం. కానీ మన డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో, మన టీమ్ ఎక్స్‌పర్టైజ్ ఏంటి? మన టీమ్‌కి ఏం బాగా వచ్చనేవి చూడకుండా మీరేదో ప్లాన్ చేయమంటారు. సో, మీరేం చేయాలంటే టీమ్ ఎక్స్‌పర్టైజ్ అని చూసుకొని టీమ్ ఎక్స్‌పర్టైజ్ మన ప్లాన్‌ని మ్యాచ్ చేసుకొని చేసుకుంటే గాని మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవుతే మీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే గనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.